హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్. ఇక్కడ వచ్చేసి మనము పిచ్వాయి పెయింటింగ్ అనేది కుర్తీ ఫ్యాబ్రిక్ మీద వేస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ముందు వీడియోస్లో వచ్చేసి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన దానికి నేను చూపించాను కదా, మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మనం ముందుగా ఈ విధంగా ట్రేసింగ్ అనేది చేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ పై. ఇక్కడ బ్లూ కలర్ అవ్వడం వల్ల మీకు అంత కనిపించట్లేదు, నేను జూమ్ చేసి చూపిస్తాను. మనం ముందుగా ఈ విధంగా డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. మనకి ఫ్రీ హ్యాండ్ కొన్ని డిజైన్స్ తిరగవు కదా, సో మనము ఈ విధంగా డ్రాయింగ్ అనేది వేసుకోవాలి అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ డిజైన్ వచ్చేసి నేను దీని మీద వేస్తున్నాను. సో నేను వీళ్ళు అంటే మనకి కస్టమర్ వచ్చి ఇచ్చారు కదండి, సో ఏమేం కలర్స్ యూజ్ చేస్తాను అని చెప్పేసి దుపట్టాలో ఉన్న కలర్స్ యూజ్ చేద్దాము అని అనుకుంటున్నాను, లుక్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి. సో మనం పెయింటింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ట్రేసింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి డిజైన్స్ కోసం ఈ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ వచ్చేసి నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ చేయండి ఫుల్ వీడియోస్. చూడండి, ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ట్రేసింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. మనకి ఇది అనమాట చున్నీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది. మనం ఇందులో ఉన్న కలర్స్ యూజ్ చేసి పెయింటింగ్ అనేది వేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.